జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా డైమండ్ వీక్ వారోత్సవాల్లో జేసీఐ విజయవాడ ఇంపాక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని సంస్థ అధ్యక్షులు లక్కం రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. విజయవాడ మొగల్రాజ్పురంలోని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ విజయవాడ ఇంపాక్ట్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు లక్కం రవీంద్రారెడ్డి, వీక్ ప్రాజెక్ట్ చైర్మన్ రాజేంద్రారెడ్డి కందుల, కో చైర్మన్లు గణేష్ బాబు మాట్లాడుతూ 1915వ సంవత్సరంలో ఏర్పడిన జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా సమాజంలో మార్పు దిశగా పనిచేస్తోందని తెలిపారు. గత వారం బ్రెజిల్లో విత్ డైమండ్స్ కార్యక్రమంతో పాటు అనేక కార్యక్రమాలను నిర్వహించామన్నారు. పలు కళాశాలల్లో విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించడంతో పాటు పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని వారు గుర్తు చేశారు. అలాగే మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు. రవీంద్రరెడ్డి, జేఎఫ్ఎం జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ విజయవాడ ఇంపాక్ట్ ప్రెసిడెంట్ ఫర్ 2024. జేసీఐ డైమండ్ జూబ్లీ ఇయర్ సందర్భంగా మేము గత వారం రోజుల నుంచి అంటే సెప్టెంబర్ 9వ తారీఖు మొదలుపెట్టి 15వ తారీఖు వరకు కూడా నిర్విరామంగా జేసీఐ వీక్ వారోత్సవాల్లో భాగంగా ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. సో ప్రతిరోజు కూడా మేము చాలా ప్లాన్డ్గా మూడు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ముందుగానే ఏ రోజు ఎవరు కోఆర్డినేటర్ ఉండాలి, డైరెక్టర్స్ ఉండాలని ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో మేము ఒక ప్రాజెక్ట్ చైర్మన్, ఒక ముగ్గురు కో చైర్మన్స్ని తీసుకోవడం, అలాగే ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రామ్ డైరెక్టర్ అండ్ ఇద్దరు ముగ్గురిని కో డైరెక్టర్లుగా తీసుకొని ఈ యొక్క జేసీఐ వీక్ని చాలా ఘనంగా కండక్ట్ చేశాము. సో మేము పడ్డ కష్టానికి ప్రతిఫలంగా మాకు ఈ వారం రోజుల్లో 6 రోజులు మాకు నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ రావడం జరిగింది. సో దానికి మాకు సహకరించినటువంటి మా ప్రాజెక్ట్ చైర్మన్ రాజేంద్ర రెడ్డి గారికి, అలాగే కో చైర్మన్ గణేష్ బాబు గారు, అలాగే చిపిల అశోక్ బాబు గారు, అలాగే రామకృష్ణ గారు, తర్వాత ఈ ప్రోగ్రాంలో ప్రతిరోజు డైరెక్టర్స్ అండ్ కో డైరెక్టర్స్ ఉన్నటువంటి డే 1 ప్రోగ్రామ్ డైరెక్టర్ మహేష్ బాబు అండ్ రాజేష్, అలాగే డే 2 డాక్టర్ కళ్యాణి గారు అండ్ అనితా విజయ్ గారు, అలాగే డే 3 డాక్టర్ ప్రవీణ్ కలపాల గారు, పల్లా నాగరాజు గారు, నందకిషోర్. రాజేందర్ రెడ్డి కందుల. నేను జేసీఐ విజయవాడ ఇంపాక్ట్ సెక్రటరీనండి. అలాగే ఈ సంవత్సరం ఈ జేసీఐ వీక్ కోఆర్డినేటర్గా, చీఫ్ కోఆర్డినేటర్గా కూడా వర్క్ చేస్తున్నాను. జేసీఐ అనేది 1915 సంవత్సరంలో స్థాపించబడిన సంస్థ. అలాగే 120 దేశాలకు పైగా ఉంది. వరల్డ్ వైడ్గా మనకి 2 లక్షల పైచీలకు మెంబర్స్ ఉన్నారు. ఈ జేసీఐ వీక్ వారోత్సవాల్లో భాగంగా గత 7 రోజుల నుంచి చాలా నిర్విరామంగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా లాస్ట్ డే నైట్ జరిగిన ప్రోగ్రాము ఈ 7 రోజులకి హైలైట్ అండి. ఈ 7 రోజుల ప్రోగ్రాంలో మాకు 6 రోజులు నేషనల్ రికగ్నిషను, అట్లాగే ఒకరోజు జోన్ రికగ్నిషన్ వచ్చిందండి. సో ఈ సెలబ్రేషన్స్ని పురస్కరించుకుని ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ జేసీ వీక్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ నిన్న బాగా. గణేష్ బాబు అండి, సీనియర్ మెంబర్ని. ఈ లామ్ స్టార్ట్ అయిన దగ్గర రోజు నుంచి నేను ఉన్నాను ఈ లామ్లో. ఈ లామ్లో ప్రధాన కారణం ఏంటంటే సమాజంలో మార్పు తీసుకురావాలి. అలాగే ఈ మెయిన్ కాన్సెప్ట్ అంటే దీన్ని 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మెంబర్స్కి మాత్రం మెయిన్ అవకాశం అండి. వాళ్ళంటి యువతను తయారు చేస్తే భావితరాలకు బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశమే జేసీఐ కాన్సెప్ట్ అండి. ఆ ఉద్దేశంలో భాగంగా మేము రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహిస్తాం. ట్రైనింగ్స్ ఇవ్వటం కానీ, ఈ జేసీ వీక్లో కూడా మెయిన్ ట్రైనింగ్స్ మ్యాక్సిమం కండక్ట్ చేసామండి. ప్రతి కాలేజీలో వెలగపూడి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, అలాగే రామకృష్ణ హై స్కూల్లో కానీ, ఇలా రకరకాల అన్ని స్కూలు కాలేజ్ మ్యాక్సిమం స్కూల్స్ కాలేజీలో మేము అన్ని రకాల అవగాహన ప్రోగ్రామ్స్ నిర్వహించామండి. వాళ్ళ విద్యార్థులకి ఎలా ఉండాలి, వాళ్ళకి తరఫీ శిక్షణ ఇవ్వడానికి కూడా సిద్ధార్థ కాలేజీలో వాళ్ళకి లేడీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసామండి. లేడీస్ కార్యక్రమంలో పాల్గొనడం భాగంగా ఇలా అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేస్తాం. సమాజాన్ని మార్పు తీసుకురావడమే జేసీ యొక్క ప్రధాన ఉద్దేశం అండి. సమాజంలో మార్పు తీసుకురావాలి అనే స్థాయి రేపు, ఎందుకంటే ఇవాళ ఉన్నవాళ్ళే రేపు భవిష్యత్ తరాలకు ఉపయోగపడతారు కాబట్టి వాళ్ళని తీర్చిదిద్దాలనే ఉద్దేశం మా మెయిన్ కాన్సెప్ట్ అండి.